గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని హంగులున్న ప్రీమియం ఇళ్ల సేల్స్ పెరిగాయి. హై అండ్ లగ్జరీ ఫ్లాట్లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనం. దేశంలోని అత్యధిక ఫ్లాట్లు అమ్ముడైన టాప్ 7 సిటీల లిస్టులో హైదరాబాద్ కూడా ఉంది. ముంబై, బెంగళూరు సిటీలతో పోలిస్తే హైదరాబాద్ లో ధర తక్కువగా ఉండడం, అన్ని సౌకర్యాలు ఉండడంతో ఇక్కడ ఇళ్ల కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. సిటీలో మరో 1,00,000కు పైగా ఇళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. గ్రేటర్ సిటీలో ప్రీమియం ఇండ్లకు డిమాండ్ పెరుగుతుంది. నిర్మాణం నుంచి కొనుగోళ్ల వరకు హై అండ్ లగ్జరీ ఫ్లాట్లకే నగరవాసులు మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది థర్డ్ క్వార్టర్ లో కొత్తగా 13,900 యూనిట్లు నిర్మించగా 12,700 యూనిట్లు సేల్ అయ్యాయి. వాటిలో 40% వరకు 1,5 నుంచి 2.5 కోట్ల విలువైన ఫ్లాట్లే ఎక్కువగా ఉన్నాయి. 37% మంది 80 లక్షల నుంచి 1,5 రేంజ్ లో ఉన్న ఇండ్లను కొంటున్నారు. ఫ్లాట్ల నిర్మాణం, అమ్మకాలపై అనరాక్ అనే ప్రాపర్టీ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా అత్యధిక ప్లాట్లు అమ్ముడైన టాప్ 7 సిటీల లిస్టులో హైదరాబాద్ కూడా ఉన్నట్లు అనరాక్ సర్వే రిపోర్ట్ చెప్తోంది. మొత్తం ఇండియాలో సేల్ అయిన యూనిట్లలో 12% యూనిట్లు హైదరాబాద్ లో ఉన్నాయని లెక్కలు చెప్తున్నాయి. రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో త్రైమాసికంలో 13% సేల్స్ తక్కువగా ఉన్నా ఎక్కువ మంది అన్ని హంగులు ఉన్న ప్లాట్ల వైపే మొగ్గు చూపుతున్నట్లు రిపోర్ట్ తెలిపింది. సిటీకి సిలికాన్ వ్యాలీగా పేరున్న వెస్ట్ జోన్ లోని ఫ్లాట్లకు ఫుల్ డిమాండ్ ఉందని చెప్తోంది అనరాక్ సర్వే రిపోర్ట్. గచ్చిబౌలి, తెల్లాపూర్, కొండాపూర్, మణికొండ, కూకట్పల్లి, అత్తాపూర్, కోకాపేట, మాదాపూర్, అప్పర్ జంక్షన్ లో ఫ్లాట్లు ఎక్కువగా సేల్ అవుతున్నట్లు రిపోర్ట్ తెలిపింది. ఈ ఏడాది మొత్తం అమ్ముడైన యూనిట్లలో 54% ఫ్లాట్లు వెస్ట్ జోన్ లోనే ఉన్నాయి. ఆ తర్వాత నార్త్ జోన్ లోని మియాపూర్, పోచారం, బాజుపల్లి, నిజాంపేట్, బొల్లారం, యాప్రాల్, చామీర్పేట్లు 28% అమ్మకాలు జరిగాయి. ఇక సౌత్ జోన్ లో ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు పెరుగుతున్నాయి. సౌత్ జోన్ లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఇప్పుడు ఆ ఏరియాలో ఇళ్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రజలు. ఇక శంషాబాద్, ఆదిబట్ల, మహేశ్వరం, షాద్ నగర్, రాజేంద్ర నగర్, శ్రీశైలం హైవే ప్రాంతాల్లో 13% యూనిట్లు సేల్ అయ్యాయి. ఈస్ట్ జోన్ అయిన ఎల్బీ నగర్, నాగోల్, ఉప్పల్, హబ్సిగూడ, ఘట్కేసర్, నాచారం, ఫీర్జాదిగూడ, వనస్థలిపురం ఏరియాలో 4% యూనిట్లు అమ్ముడయ్యాయి. అత్యల్పంగా సెంట్రల్ జోన్ లో 1% ఇండ్లు మాత్రమే సేల్ అయ్యాయి. వెస్ట్, నార్త్, సౌత్ జోన్లలో పోలిస్తే సెంట్రల్ జోన్ లో ప్లాట్ల ధరలు ఎక్కువ ఉండటం, యూనిట్లు తక్కువగా ఉండటంతోనే ఇక్కడ సేల్స్ తగ్గినట్లు తెలుస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగాల కోసం హైదరాబాద్ కి వచ్చిన వాళ్లు ముఖ్యంగా నార్త్ ఇండియన్సే వెస్ట్ జోన్ లో ఎక్కువగా ఇండ్లు కొంటున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి సిటీలతో పోలిస్తే హైదరాబాద్ లో ప్లాట్ల ధరలు తక్కువగా ఉండటంతో చాలా మంది ఇక్కడ ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి సిటీల్లో 1,200 చదరపు అడుగుల ప్లాట్లకు 4-5 కోట్ల వరకు ధర ఉండగా హైదరాబాద్ లో 2 కోట్ల లోపే ఉంటుంది. ధర తక్కువగా ఉండటం తో పాటు ప్లాట్లలో అన్ని సౌకర్యాలు ఉండటం, సాఫ్ట్వేర్ సంస్థలు వెస్ట్ జోన్ లోనే ఎక్కువగా ఉండటంతో ఇక్కడే ఎక్కువగా ఇండ్లు కొంటున్నారు నార్త్ ఇండియన్. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్, ఉన్నత స్థాయి అధికారులు ఇక్కడే ఇండ్లను కొంటున్నట్లు తెలుస్తోంది. సిటీలోని అన్ని జోన్లలో ఇండ్ల ధరలతో పాటు రేట్లు కూడా భారీగా పెరిగాయి. గచ్చిబౌలిలో స్క్వేర్ ఫీట్ 8,900 ధర పలుకుతుంది. కొండాపూర్లో 8,600 ఉండగా రెంట్లు 27,000 నుంచి 33,000 మధ్య ఉన్నాయి. ప్లాట్ల ధరలు 5% పెరిగితే రెంట్లు 2% పెరిగాయి. సౌత్, ఈస్ట్ జోన్ల కంటే వెస్ట్ జోన్ లో ధరలు రెట్టింపుగా ఉన్నాయి. మరోవైపు ఎక్కువగా కొనుగోళ్లు జరుగుతున్న వెస్ట్ జోన్ లోనే మిగిలిపోతున్న ప్లాట్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటున్నట్లు రిపోర్ట్ లో తేలింది. వెస్ట్ జోన్ లోనే 60% యూనిట్లు అమ్ముడు పోకుండా ఉంటున్నాయని తెలిపింది. ఈ ఏరియాలో ప్లాట్ల ధర 80 లక్షల నుంచి 1,5 మధ్య ఉన్న 51% ప్లాట్లు అమ్ముడు కాలేదని రిపోర్ట్ చెప్తోంది. సిటీలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఇండ్లు 1,00,000 దాటినట్లు అనరాక్ రిపోర్ట్ చెప్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 1,11,000 యూనిట్లు అమ్మకానికి రెడీగా ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి.